ఏమన్నాడు? ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని తిడుతున్నారా? ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు, గొప్పగా చెప్తున్నారా? ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చారు కానీ రెండోసారి బుడుకుల కింద పడ్డదా? ఇక మళ్ళీ ఇచ్చేటట్లేదు. 15,000 అన్నాడు, 12,000 ఇస్తా ఉన్నాడు. ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది. అన్నం వండితే 2 మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు. ఉడికితే పక్కకు పెడతారు. అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని. మరి పని చేయని ప్రభుత్వం ఎందుకు? పని చేయని ప్రభుత్వం ఎందుకు? ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా నిలదీస్తున్నారు. ఇక వద్దాయా అని వాళ్ళు చెప్పినవన్నీ అన్ని నీళ్ళ మూటలే అనుకుంటున్నారు. మాయ మాటలు నీళ్ళ మూటలు అనుకుంటున్నారు. మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి అమ్మితే పైసలు వస్తాయో రావు అని నమ్మకం పోయింది ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి తిరిగా మాట్లాడతారు, ఒక మంత్రి మాట ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం లేదు. ఒకని కాలు వాళ్ళకు పట్టి గుంజాలని చూస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కోరుతా ఉన్నారు. ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ 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 అని అంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? కేసీఆర్ రూపం లేకుండా, కేసీఆర్ మాట వినబలం లేకుండా చూద్దామని చూస్తున్నారు. ఏ గ్రామం వెళ్ళినా కరెంట్లో చూస్తే కేసీఆర్, నీళ్ళల్లో చూస్తే కేసీఆర్, తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్, పంటలు చూస్తే కేసీఆర్, ఏ పథకంలో చూసినా కేసీఆర్ అవపడుతుంది. బిడ్డ మీ వల్ల కాదు, మీ తరం కాదు, ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపటం అనేది. ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ కేసీఆర్ అని. రేవంత్ కూడా కేసీఆర్ 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 అంటుడు. కేసీఆర్ మాటలేంది ఒక్కరోజు కూడా వాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, వాళ్లకు ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అన్ని పార్టీలకు అతీతంగా మనం అందజేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇది మన పార్టీ కాదేమంటున్నారు, గాయనగా ఇస్తామంటున్నారు. ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనము ముందుకు తీసుకెళ్ళాం. కానీ మనం పనితనంతో వాళ్ళు పనితనంతో పోతే వాళ్ళు పగతనంతో పోతా ఉన్నారు. ఈ పగతనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా? ఇలా జాగేది రాక్షస పాలన, వాళ్ళంతా కూడా రాక్షసులే. ఈ రాక్షసులని ఈ రామ సైన్యంతో, శ్రీరాముని సైన్యంతో ఎదుర్కొందాం, రావణ్ణి తరిమి కొడదాం. రావణ్ణి తరిమి కొడితేనే మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం సంతోషంగా ఉంటారు, రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ.